వామ్మో 4 గంటల లైన్లు ఉండాలనా? నాతోని కాదు నాయనా. అబ్బా నిలబడి నిలబడి యాస్టకు వస్తుంది. లైన్ అస్సలే కదులుతలేదేంది? ఓ అన్న జర చెప్పున పోయేది ఉంటే చూడరాదు. మనకు తెలిసిన వాళ్ళు చాలా మందే ఉన్నారురా. నువ్వు వాడికి పోయి ఫోన్ చేయి, నేను చెప్తా గాని. 10 రూపాయలు పోయినా సరే చెప్పున దర్శనం అయిందే లెక్క. ఇగో గిట్లుంటది. ఇది అందరికి తెలిసిందే. వెనక మరలా ఏం నడుస్తుందంటే సినిమా టికెట్లే అనుకున్నాం, గుళ్ళకాడ బ్లాక్ టికెట్లు నకిలీ అమ్ముడు జోరైంది. జప్పున దర్శనం చేపిస్తామని విఐపి కోటాల టికెట్లు ఇప్పిస్తామని నకిలీ అమ్ముడు జేబులు నింపుకున్నాడు. తీరా లైన్లకు పోయినాక ఫేక్ అని చెక్కింగ్ లాపితే భక్తులు నెత్తికి చేతులు పెట్టుడు, లేదంటే అసలు ఎక్కువ రేటుకి అమ్ముడు. అటు గుడి అందానికి తుట్టి, ఇటు భక్తులకు తుట్టి. ఓ పారి దర్శనం అయిపోయిన టికెట్లు మళ్ళా ఇంకొకళ్ళకి ఇచ్చి లైన్లో పంపుతున్నారట. అయినా ఫేక్ టికెట్లు గుళ్ళకి ఎట్లొస్తున్నాయి అంటారా? టికెట్ కౌంటర్ కాడ కూసునేటోళ్ళ పంతనమే సేమ్ టు సేమ్ ఉండేటట్టు ముద్ర కొట్టించి భక్తులకు ఇస్తున్నారట కొందరు. గా పైకమంతా ఆళ్ల జేబులకే. ఈ నడుమ ఒక్కొక్కటి బయటపడుతుండే వరకు ఆన్లైన్ చేయాలని డిసైడ్ చేసిండ్రు దేవాదాయ శాఖోళ్ళు. గుళ్ళ మంత్రి సురేఖ మేడం తోటి మాట్లాడి జప్పున్నే ఫైనల్ చేస్తారట. దేవుణ్ణి తుర్తిగా గోల్చుకోవాలని ఎక్కడెక్కడికెళ్ళో వస్తారాయే. ఎవరికైనా ఎల్లమే దర్శనం చేసుకోవాలని ఉంటది కదా, వాళ్ళ ఆత్రాన్ని గిట్ల దోసుకుంటున్నారన్నట్టు. ఏమున్నారో ఏమో దేవుని కాడ కూడా గింత బుగులు లేకుండా అవుతున్నారు. పైసమ్మా పైసా జేబుల పడ్డదే లెక్క.